నేటి ధ్యానాంశము మనం ఎలా ప్రార్థించకూడదు, ఎలా ప్రార్థించాలి అని తెలియజేయడం మాత్రమే కాదు, ఎలా ప్రార్థించకూడదో కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుడు మన ప్రార్థన వింటాడా అంటే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబునిస్తాడా అంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. అయితే చాలామంది జీవితాల్లో దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు, నేను అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, అనేక మంది నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేయాలని నేను చాలామందిని అడుగుతూ ఉన్నాను, చాలామందికి కానుకలు పంపిస్తూ ఉన్నాను, అయితే ఎందుకు నా జీవితంలో ఈ ప్రార్థన ఆలకించబడడం లేదు అన్నటువంటి ఒక స్థితిలో ఉండేటువంటి వారు చాలామంది లేకపోలేదు. చాలామంది ఏం చెప్తారంటే ఎమర్జెన్సీ ప్రేయర్ లైన్ నెంబర్ ఏంటంటే 333-771414 అని చెప్తూ ఉంటారు. ఇర్మియా 33:3లో నాకు మొరపెట్టుము, నేను ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఆ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ప్రభువుకి మొరపెడతారు, ప్రార్థన చేస్తారు, అయితే జవాబు రాదు. అంటే ఏంటి, వాక్యంలో సత్యం లేదా అని అర్థమా అని మనం చూస్తే కాదు. సరే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే దీని అర్థం ఏంటి, మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తానంటూ ఉన్నాడు, వెతికినప్పుడు మనకు దొరుకుతుంది అంటూ ఉన్నాడు, తట్టినప్పుడు తీయబడుతుంది అంటున్నాడు. ఆ రీతిగా చాలాసార్లు మన జీవితంలో మనం దేవుని అడుగుతూ ఉన్నాం, అయితే పొందుకోలేకపోతున్నాం. చాలాసార్లు వెతుకుతూ ఉన్నాం, దాన్ని మనం కనుగొనలేకపోతున్నాం. చాలాసార్లు తడుతూ ఉన్నాం, మనకు తెరవబడినటువంటి స్థితి ఉంది. మూడవదిగా దేవుడు ప్రార్థన గురించినటువంటి చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. ఈ మూడు వాగ్దానాలు ప్రతి విశ్వాసికి దాదాపు తెలిసే ఉంటాయి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు ఇస్తాను. వీటిని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. గమనించండి, ఈ మూడు వాగ్దానాలు మనం తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అదేవిధంగా మనము ఎలా ప్రార్థించకూడదు అన్నటువంటి విషయాన్ని 3 వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ వాగ్దానాలు వాస్తవమైనటువంటివే. ఈ వాగ్దానాలు తప్పకుండా దేవుడు చేశాడు, దాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అయితే మనము ఆ వాగ్దానాలు మన జీవితంలో పొందుకోవాలంటే, వాటి నెరవేర్పును మన జీవితంలో చూడాలంటే మనం ఈ విధంగా ప్రార్థించకూడదని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనము ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను ఆలకించడు. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నాడు 28వ అధ్యాయం 9వ వచనం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకునేటువంటి వాని ప్రార్థన హేయము. అతని ప్రార్థనను దేవుడు ఆలకించడు, అతని ప్రార్థనను దేవుడు అంగీకరించడు, అతని ప్రార్థనకు జవాబు అన్నటువంటిది అనుగ్రహించబడదు. ధర్మశాస్త్రము వినబడకుండా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని వినకుండా, దాన్ని అంగీకరించకుండా, దాన్ని అనుసరించకుండా ఒక వ్యక్తి ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన దేవునికి హేయమైనటువంటిదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. కాబట్టి మొట్టమొదటిగా నీవు ఎలా ప్రార్థించకూడదంటే దేవుని వాక్యానికి వ్యతిరేకముగా నీవు ప్రార్థించకూడదు. అసలు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి వ్యతిరేకమైనటువంటిదా లేకపోతే దేవుని వాక్యానికి అంగీకారమైనటువంటిదా అన్నటువంటిది ఎలా తెలుస్తుందంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యాన్ని నీవు చదవాలి. ఈ వాక్యాన్ని చదివినప్పుడు దేవునికి ఏది వ్యతిరేకమైన ప్రార్థన, దేవునికి ఏది అంగీకారమైనటువంటి ప్రార్థన అన్నటువంటిది నీకు తెలుస్తుంది. వాక్యాన్ని చదవకుండా చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. బైబిల్ చదివావా అంటే బైబిల్ చదవలేదంటారు, ప్రార్థన చేసావా అంటే కొన్ని గంటలు చేస్తూ ఉన్నానంటారు. ఏమి ప్రార్థన చేస్తున్నారో వారికే తెలియనటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక మనిషి జీవితంలో దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి అవగాహన లేకపోవడం వల్ల వారి ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు. ఆ ప్రార్థన హేయమని దేవుని వాక్యము
సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యము అసలు ఏం చెప్తుందో నీవు వినాలి. దాన్ని పక్కన పెట్టేసి నీవేదో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించలేడు. రెండవదిగా మనం చూసినట్లయితే మనము ఎలా ప్రార్థించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుందంటే 66వ కీర్తన 18వ వచనం. దావీదు భక్తుడు అంటున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నీ హృదయంలో పాపాన్ని నువ్వు పెట్టుకొని నీవు పాపం చేస్తూ ఉంటే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించాడు. నీ మొరను ఆయన వినడు. నీవు ఆయన్ని అడిగినా ఆయన ఇవ్వడు. దాన్ని ఆయన చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరించలేడు. కాబట్టి మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఏమడిగినా ఆయన చేస్తాడు. అంటే నువ్వు పాపంలో జీవిస్తూ ఏమడిగినా చేస్తాడని కాదు దాని అర్థం. మొట్టమొదటిగా నీవు పరిశుద్ధినిగా ఉంటూ, అంటే నీ హృదయంలో పాపం లేకుండా, నీ నడవడికలో పాపం లేకుండా, నీ తలంపులలో, ఆలోచనలో, నీ చూపుల్లో, చేష్టలో, నడవడికలో పాపం లేకుండా ఎప్పుడైతే నీవు పరిశుద్ధపరచబడతావో, అసలు ఎప్పుడు పరిశుద్ధపరచబడతావంటే యేసు ప్రభువు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, నేను మీతో చెప్పినటువంటి మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఒక మనిషిని ఏది పవిత్రపరుస్తుందంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే. దావీదు భక్తుడు అంటున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. కాబట్టి నీ తలంపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఊహ కావచ్చు, నీ చూపులు కావచ్చు, చేష్టలు కావచ్చు, నడవడిక కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీవు పవిత్రపరచబడ్డానికి, శుద్ధి చేయబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి ఒకే మార్గం ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధ దేవుని వాక్యము ద్వారా మాత్రమే. కాబట్టి నీవు పాపము నుండి విడిపించబడి, పాపము నుండి పవిత్రపరచబడి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుడు నీవు ఏమడిగినా అనుగ్రహిస్తాడు. నీవు మొరపెట్టినప్పుడు ఆయన దాన్ని వింటాడు. నీవు అడిగినప్పుడు దాన్ని నీకు ఇస్తాడు. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే ఎలా మనం ప్రార్థించకూడదని వాక్యం సెలవిస్తుందంటే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. వేషధారుల వలె ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించడని చాలా స్పష్టంగా ఆయన వాక్యం తెలియజేస్తోంది. వేషధారులు అంటే వారి జీవితం ఎలా ఉంటుందంటే వేషధారణ, పైకి మాత్రం వారు మంచిగా ఉంటారు, పైకి మంచి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రభువా నన్ను ఆత్మీయంగా ఎదిగింపు చేయండి, నన్ను మీరు దర్శించండి, సంధించండి, మీరు నాతో మాట్లాడండి, నన్ను పవిత్రపరచండి అని. కాకపోతే వారు చేసేవన్నీ పనికిరాని పనులే. అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, అపవిత్రమైనటువంటి జీవితాన్ని వారు లోపల కలిగి ఉండి బయటికేమో ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. వేషధారులు చేసేటువంటి ప్రార్థనకు ఒక ఉదాహరణ ఏంటంటే, నీ హృదయంలో నీవు నిశ్చయించుకుంటావు, ఈ వ్యభిచారం చేయాలి, ఈ దొంగతనం చేయాలి, ఈ పాపం చేయాలి, ఈ అబద్ధం చెప్పాలి, ఈ మోసం చేయాలి అని నీవు ముందుగానే నిశ్చయించుకొని ఉంటావు. కానీ మనుషుల మెప్పు కొరకో లేకపోతే ప్రార్థన చెయ్యాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే, ప్రభువా ఈ మోసం చేయకుండా సహాయం చేయండి అంటే ముందుగానే నువ్వు చేయాలనుకున్నావు, ఆ మోసాన్ని నువ్వు చేస్తావు, ఆ పాపాన్ని నువ్వు చేస్తావు, నిశ్చయించుకున్నావు. అయితే మాటను బట్టి మరి నీవు ప్రార్థన ఏం చేస్తావంటే, ప్రభువా ఈ పాపం చేయకుండా సహాయం చేయండి అంటే హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రార్థన కాదు, ఏదో ఆచార సంబంధంగా లేకపోతే సాంప్రదాయబద్ధముగానో ఇంకేదో నీవు ఆ ప్రార్థన చేయకపోతే దేవుడు నీకేదో హాని చేస్తాడనో ఊరినే మాటలతో చేసేటువంటి వేషధారణమైనటువంటి ప్రార్థనను దేవుడు వినడు. నీవు ఈ 3 వాగ్దానాలు 333771414 ఎన్నిసార్లు ఈ వాగ్దానాలని కోట్ చేసి, ప్రభా నీవు మొరపెట్టమన్నావు, నాకు ఉత్తరం ఇస్తానన్నావు, ప్రభా నీవు అడగమన్నావు, అడిగిన వారికి ఇస్తానన్నావు, నీవు నన్ను ఏమడిగినా నీవు ఇస్తావన్నావు అని నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఆ ప్రార్థన వినలేడు. ఈ 3 విషయాలు నీవు గుర్తుంచుకోవాలి. ఈ విధముగా నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఆలకించలేడు. కాబట్టి మనము
ప్రార్థన ఎలా చేయకూడదంటే, నెంబర్ 1, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రార్థన మనం చేయకూడదు. రెండవదిగా మనం చూసాము, పాపములో ఉంటూ మనము ప్రార్థన చేయకూడదు. మన హృదయంలో పాపము లక్ష్యం చేస్తూ మనం ప్రార్థన చేయకూడదు. మూడవదిగా, వేషధారుల వలె వేషధారణ కలిగి మనము ప్రార్థన చేయకూడదు. సరే, ఎలా ప్రార్థన చేయాలి అని కూడా బైబిల్ మనకు తెలియజేస్తుంది. 3 విషయాలు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఈ విధముగా ప్రార్థన చేయమని. ఆ 3 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో యోహాను ఈ వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవుని యొక్క చిత్తానుసారముగా మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం ఏది అడిగినా దాన్ని దయచేస్తాడని, ఆలకిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు దేవునికి మొర పెడుతూ ఉన్నప్పుడు నీ మొర దేవుని చిత్తానుసారమైనదిగా ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. దేవుని నీవు అడుగుతున్నావు, నీవు అడుగుతున్నటువంటి విషయము దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. నీ ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలంటే మరలా నువ్వు తిరిగి వాక్యాన్ని చదవక తప్పదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఈ పరిశుద్ధ వాక్యంలో రాయబడి ఉంది. ఈ పరిశుద్ధ వాక్యంలో ఆయన మనస్సు, ఆయన యొక్క గుణలక్షణములు, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క స్వభావము ఏంటో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవకుండా దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోలేవు. దేవుని చిత్త ప్రకారము నీవు ప్రార్థన కూడా చేయలేవు. కాబట్టి నీ ప్రార్థనా జీవితం అన్నటువంటిది కట్టబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండాలన్నా మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. పరిశుద్ధ వాక్యం చదవకుండా నీవు ప్రార్థన చేసి ప్రయోజనం లేదు. ఎందుకంటే నీవు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఎలా వినడు. నీవు పాపంలో ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. అసలు నీవు పాపంలో ఉన్నావా లేదా, ఎక్కడ పాపం చేస్తున్నావు, ఆ పాపం నుండి ఎలా నీవు బయటికి రావాలా అన్నటువంటిది ఎలా తెలుస్తుందంటే మరలా తిరిగి ఈ వాక్యాన్ని చదవక తప్పదు. ఈ వాక్యాన్ని చదివినప్పుడే అసలు నీవు పాపం చేస్తున్నావా లేదా అన్నటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తుంది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, వెన్ యూ రీడ్ బైబుల్, బైబుల్ రీడ్స్ యూ అన్నాడు. నీవు బైబుల్ని చదువుతూ ఉన్నప్పుడు బైబుల్ కూడా నిన్ను చదువుతూ ఉంటుంది. నీవు బైబుల్ని చదువుతూ ఉన్నప్పుడు బైబుల్ నిన్ను చదువుతూ నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ పొరపాటు చేస్తున్నావు, ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు నీ జీవితంలో ఉన్నాయి, ఎక్కడ దేవుని చిత్తానుసారమైనటువంటి విషయాలు ఇంకా నీ జీవితంలో లేవు అన్నటువంటి విషయాలను తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు వాటి నుండి బయటికి రావడానికి, వాటిని జయించడానికి ఈ యొక్క వాక్యమే నీకు సహాయం చేస్తుంది. కాబట్టి వాక్యం చదవకుండా, వాక్యానుసారంగా ప్రార్థన చేయకుండా దేవుడు మన ప్రార్థనను ఆలకించడని మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థనను మనం కలిగి ఉండాలి. గమనించండి, దేవుడు ఒక రాయో, ఒక రప్పో, ఒక చెట్టో, ఒక పుట్టో కాదు మనం చేసిన ప్రార్థన అంతా ఆలకించడానికి. ఆయనకి ఒక చిత్తం ఉంది, ఆయనకి మనస్సు ఉంది. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఏదో మనం అనుకున్నదంతా మన కోరికల మేరకు, మన యొక్క ఆశ కొద్దీ మనం అడిగితే దేవుడు వాటిని ఇవ్వడానికి ఆయన మనస్సు లేనటువంటి వాడు కాదు, లేకపోతే ఇంకేదో నిర్జీవమైనటువంటి దేవుడు కాదు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన చేయలేని విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన చేయలేనివి అడిగితే ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చెయ్యలేడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని స్వభావమునకు వ్యతిరేకమైనదైతే, దేవుని స్వభావమునకు అయిష్టమైనటువంటిదైతే ఆయన దాన్ని ఎలా చేస్తాడు నీ జీవితంలో? నీవు చేస్తున్నటువంటి వ్యభిచారంలో నీవు బయటపడకూడదని నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఎలా ఆలకిస్తాడు? నీవు చేస్తున్నటువంటి దొంగతనంలో నీవు దొరికిపోకూడదని నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు ఎలా ఆలకించగలుగుతాడు? నీవు చేస్తున్నటువంటి నీచమైనటువంటి పనుల్లో దేవుని సహాయం కావాలని నువ్వు ఎంతగా మొరపెట్టినా ఆయన దానికి ఎలా సహాయం చేయగలడు? ఎందుకంటే ఆయన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ కూడా చేయలేనటువంటి దేవుడు. ఆయన చిత్త ప్రకారం మనం ఏవైతే అడుగుతామో అవి మాత్రమే ఆయన మనకు అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? ఏం ప్రార్థన చేస్తున్నాం? దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? దేనికోసం మనము ఆయన్ని అడుగుతూ ఉన్నామని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం చేయకూడనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటే
దేవుడు ఆ ప్రార్థనను ఆలకించడు. నువ్వు ఎన్ని ఏండ్ల నుంచైనా చేయొచ్చు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఎంత గట్టిగా ఎంత భారముగా ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఎంతమంది పెద్ద దైవజనులు నీ కోసం ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. నువ్వు ఎంత కానుక పంపించినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏమీ కూడా చేయలేడని దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా మనం ఎలా ప్రార్థన చేయాలంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేసినప్పుడు నమ్మాలని వాక్యం సెలవిస్తోంది. ఆ నమ్మకం ఎలా కలుగుతుంది? నీవు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించగలడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ నీలో ఎప్పుడు వస్తుందంటే, నీవు అడుగుతున్నటువంటి ప్రార్థన ఆయనకు చిత్తానుసారమైనదని నీవు తెలుసుకున్నప్పుడే. అసలు నీవు చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైందా కాదా అని నీకు తెలియకపోతే నీకు నమ్మకం అన్నటువంటిది ఎలా కలుగుతుంది? ఏదో మూఢనమ్మకంతో ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ యొక్క దొంగతనంలో, ఈ యొక్క లంచం తీసుకునేటువంటి విషయంలో, ఈ యొక్క వ్యభిచారంలో, ఈ యొక్క నీచమైనటువంటి కార్యంలో నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడని నీవు ఎంత నమ్మకము ఉంచినా అలాంటి మూఢనమ్మకం దేవుడు కోరుకోవడం లేదు. నీవు ఎంత నమ్మకం ఉంచినా గాల్లో దీపం పెడితే ఆరిపోతుంది. పక్షి చూస్తూ ఉండగా వల వేయుట వ్యర్థమని బైబిల్ తెలియజేస్తుంది. అంటే నీవు ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో పక్షి చూస్తున్నా వల వేయడానికి ప్రయత్నం చేస్తే అది కుదరదు, అది మూఢనమ్మకం. అలాంటి నమ్మకం దేవుడు మన నుండి ఆశించడం లేదు. దేవుడు ఆశిస్తున్నటువంటిది ఏంటిదంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకొని, ఆయన స్వభావమును మనం తెలుసుకొని, ఆయన వాక్యాన్ని మనం తెలుసుకొని ఆ ప్రకారం మనం ప్రార్థించాలి, ఆ ప్రకారం మనం అడగాలి, ఆ ప్రకారమైనటువంటి విషయాలనే మన జీవితంలో పొందుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి నమ్మికతో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే నీవు ఆయన చిత్త ప్రకారం అడుగుతున్నావా లేదా తెలుసుకోవాలి. ఆయన చిత్త ప్రకారము నీ ప్రార్థన ఉంది అని నీకు తెలిసినప్పుడు తప్పకుండా నీలో నమ్మకం కలుగుతుంది. తప్పకుండా ఆ నమ్మకం అన్నటువంటిది వాక్యం నీకు కలుగజేస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే విశ్వాసముతో ప్రార్థన చేయాలని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరింపబడు సముద్ర తరంగములను పోలి ఉండును. మూడవదిగా విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎలా వస్తుందండి ఈ విశ్వాసం మనకు? ఏదో మనం చూస్తే వచ్చేటువంటిది విశ్వాసం కాదు. ఈ విశ్వాసం అన్నటువంటిది దేవుని వాక్యము చదువుట ద్వారా మనకు వస్తుందని వాక్యము తెలియజేస్తోంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించి వినుట వలన కలుగునని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి నీ యొక్క ప్రార్థనలో విశ్వాసము కలగాలంటే మరలా తిరిగి నీవు దేవుని వాక్యాన్ని చదవక తప్పదు. గమనించండి, నమ్మిక కలగాలన్నా ఈ వాక్యాన్ని చదవాల్సిందే, విశ్వాసం కలగాలన్న ఈ వాక్యాన్ని చదవాల్సిందే. ఈ దేవుని వాక్యాన్ని చదవకుండా ఈ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తే నీ ప్రార్థనను దేవుడు అంగీకరించలేడు. నీ జీవితంలో ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని నీకు అందుబాటులో ఉంచాడంటే చాలామందికి ఈ దేవుని వాక్యం అందుబాటులో లేదు. ఏదో ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పుస్తకాలే వారికి అందుబాటులో ఉన్నాయి, కొన్ని అధ్యాయాలే అందుబాటులో ఉన్నాయి. అందరికీ కూడా ఆ పుస్తకాలు కావచ్చు, ఆ యొక్క అధ్యాయాలు కావచ్చు అందుబాటులో లేవు. ఒకరు చదివిన తర్వాత మరో ఇంకొకరు చదివి ఆ విధంగా రాసుకుంటున్నటువంటి పరిస్థితి లోకంలో కొన్ని దేశాలకి, కొన్ని ప్రజల వారికి ఉంది. అయితే దేవునికి స్తోత్రం, నీ కన్నుల ఎదుట నీ చేతులకు అందుబాటులో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని 66 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. నీవు దీన్ని నిర్లక్ష్య పెడితే దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని ఎప్పటికీ కూడా ఎలా కూడా నీవు జీవించలేవు. ఆ విషయాన్ని నీవు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని నీ జీవితంలో ప్రతిరోజు నీవు చదవాలి. చదివిన తర్వాతే నీవు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలో ఎలా ప్రార్థన చేయకూడదో తెలియజేసేది ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలే. కాబట్టి నీవు ఎలా ప్రార్థన చేస్తున్నావు అన్నటువంటి దాన్ని పరిశీలన చేసుకోవాలి. అవును, ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడే, వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు, మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడే.
వాళ్ళ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు నా ప్రార్థన వినడం లేదు, ఆలకించడం లేదు, నేను అడుగుతున్నది ఆయన నాకు దయచేయడం లేదన్నటువంటి నిరాశలో, నిస్పృహలో యేసు ప్రభుని వెంబడించడమే నీవు మానేసావేమో, అయితే ఆయన నీ ప్రార్థన అంగీకరించాలంటే, ఆయన నీవు అడుగుతున్నటువంటి విషయాన్ని దయచేయాలంటే, నీ ప్రార్థన నీవు అడుగుతున్నటువంటి విషయాలు ఈ వాక్య ప్రకారం ఉన్నాయో లేవో నీవు పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం చూసాం, మనము దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ అలాంటి ప్రార్థన నీవు చేస్తున్నావేమో, ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది. నీవు చేస్తున్నటువంటి నీచమైనటువంటి, అపవిత్రమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నేను అంగీకరించలేను, వాటిని నీకు దయచేయలేను, నువ్వెంత మొరపెట్టినా నేను వాటిని నీకు అనుగ్రహించలేనని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి అలాంటి ప్రార్థనను మనం విడిచిపెట్టాలి. రెండవదిగా, పాపంలో ఉంచు, పాపాన్ని నీ హృదయంలో ఉంచుకుంటూ పాపపు తలంపులు నీవు కలిగి ఉంచు. నీవు దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన నీవు చేయలేవు. ఎందుకంటే నీ హృదయంలో పాపం ఉంటే ఇక నీవు నడిపించబడుతున్నటువంటిది పాపం చేతనే కానీ దేవుని వాక్యము చేత కాదు. ఎప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుందంటే దేవుని వాక్యము చేత నీవు నడిపించబడినప్పుడు, అనగా దేవుని వాక్యానుసారముగా ప్రార్థన చేస్తున్నప్పుడు. ఒకవేళ మరి నీ ప్రార్థనలో వేషధారణ ఉందేమో, నీవు చేయాలనుకున్నటువంటి పాపాన్ని ముందుగానే నిశ్చయించుకునేసి నీవు దాన్ని చేస్తూ పైకి మాత్రం ప్రభా చేయకుండా సహాయం చేయి అంటే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించలేడు. మనము దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయనకు ఒక చిత్తం ఉందని నీవు గుర్తించు. మనము అన్యజనుల వలె మనం నడుచుకోకూడదు. అన్యజనులు ఏం చేస్తున్నారంటే వారు విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు కాబట్టి వారు విగ్రహములను పోలి ఉన్నారు. అంటే వారు ఏది నచ్చితే అది అడుగుతారు దేవుణ్ణి, ఏది కావాలంటే అది మొక్కుకుంటారు, ఏది కావాలంటే దానికోసం ఆయన దగ్గర ప్రాకులాడుతూ ఉంటారు. అయితే మన జీవితాలు అలా ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైనటువంటి వాడు, ఆయనకు మనస్సు ఉందని మనము గ్రహించాలి. సర్వశక్తుడైనటువంటి దేవుడు న్యాయము తప్పిపోడని వాక్యం సెలవిస్తుంది. అన్యాయమైనటువంటి ప్రార్థన ఆయన ఎలా ఆలకించగలుగుతాడు? నీవు చేస్తున్నటువంటి మోసాన్ని ఆయన ఎలా చూసి ఊరుకొని ఉండగలుగుతాడు? నువ్వు చేస్తున్నటువంటి మోసంలో ఆయన నీకు ఎలా సహాయము చేయగలుగుతాడు? ఆయన న్యాయము తప్పనటువంటి దేవుడు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏమీ కూడా చేయలేనటువంటి దేవుడు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నీ ప్రార్థన నమ్మికతో ఉండాలి, నీ ప్రార్థన విశ్వాసముతో ఉండాలి. నమ్మిక అన్నటువంటిది నీవు దేవుని చిత్త ప్రకారం చేస్తున్నప్పుడు కలుగుతుంది. విశ్వాసం అన్నటువంటిది దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీకు కలుగుతుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలన్నా, నమ్మికతో ప్రార్థించాలన్నా, విశ్వాసముతో ప్రార్థించాలన్నా నీకు సహాయం చేయగలిగినటువంటిది కేవలం ఈ పరిశుద్ధ దేవుని వాక్యము మాత్రమే. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుతాం. ఈ యొక్క పరిశుద్ధ వాక్యములో ఆయన చిత్తాన్ని కనుక్కుందాం. ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనకు కలిగేటువంటి నమ్మికతో మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ వాక్యము మనకు కలిగించేటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా మన జీవితాల్లో ఆయన మన ప్రార్థనను విని ఆలకించి ఆ యొక్క ప్రార్థనకు సంబంధించినటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడేటువంటి కృపను మనందరం పొందుకుందాం. తలలోంచి ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు నాయన. మేము మిమ్మల్ని అడగాలని, మేము అడిగినటువంటి వాటిని పొందుకోవాలని, మేము అడిగినటువంటివి మీరు అనుగ్రహించాలని మీరు ఎంతో వాంఛ కలిగినటువంటి దేవుడు. అందును బట్టి మీ కృతజ్ఞత ఆస్తుతులు. అయితే మేము ఎలా ప్రార్థించకూడదో, ఎలా ప్రార్థించాలో నాయన మీ మనస్సును మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మీరు రాయించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి నాయన మీ యొక్క వాక్యానుసారమైనటువంటి ప్రార్థన మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి, నాయన మీ చిత్తాన్ని మేము గ్రహించడానికి, నమ్మికను పొందుకోవడానికి, విశ్వాసమును కలిగి ప్రార్థన చేయడానికి ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదివి ఆ ప్రకారము ప్రార్థించి మీ చిత్తమైనటువంటివి మా జీవితంలో పొందుకునేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, DKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. Our website www.wondersoftheword.org.